హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ మాధవి దత్త. ఈరోజు మా దగ్గర చూపించుకోవడానికి తిన పేరు కూడా మాధవినే. తిను 25 ఇయర్స్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ కన్సీవ్ అయ్యానని ఇప్పుడు జస్ట్ ఫస్ట్ చెకప్‌కి అంటే 6 వీక్స్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు మేము అన్నీ చెక్ చేసి చూస్తే తిను వెయిట్ 37 కేజీస్ ఉంది. సో తిన హైట్ ఈస్ టు వెయిట్ రేషియో బిఎంఐ చూస్తే 16.5, 17 మధ్యలో ఉంది. సో అంటే ప్రెగ్నెన్సీ ఎంటర్ అయ్యే ముందు తిను అండర్ వెయిట్ ఉంది. సో ఇలా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్స్, అనీమియా బ్లడ్ తక్కువ అవ్వటము, తొందరగా అంటే 7th, 8th మంత్‌లో పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హెల్తీ బ్యాలెన్స్ డైట్ మేము ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా హై ప్రోటీన్ డైట్, హెల్తీ డైట్ కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఇది ఎంత వెయిట్ పెరగొచ్చు. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో మన బిఎంఐని బట్టి మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న బిఎంఐని బట్టి వెయిట్ గెయిన్ చూసుకోవాలి. సో ఇలా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా 12-16 కేజెస్ లాస్ట్ మంత్ వచ్చేంత వరకు 37 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 50 కేజెస్ వరకు పెరగవచ్చు. సో 12-16 కేజీస్ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంత వెయిట్ గెయిన్, అడిక్వేట్ న్యూట్రిషన్, హై కాల్షియం, ఐరన్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.